I just want to bring greetings to all of you in Jesus' precious name. ప్రియులారా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నేను శుభాలు వందనాలు మీకు తెలుపుతున్నాను. ప్రియులారా, మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయము మనము 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్లీజ్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జేమ్స్ chapter 5 from verse 13 to 15 we shall read. The book of James chapter 5, as we told you before that there will be a text reading, and verse 13 to 15 we shall read. Is any one of you in trouble? He should pray. Is anyone happy? Let him sing songs of praise. Is any one of you sick? He should call the elders of the church to pray over him and anoint him with oil in the name of the Lord. And the prayer offered in faith will make the sick person well. The Lord will make the sick person well. The Lord will raise him up. If he has sinned, he will be forgiven. In Telugu we can read. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగెనా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. Dear friends, this is a text we have chosen today, the Lord has given to us to meditate upon on this Bible study. There are 3 things we are going to learn today. My topic is what to do when, or when to do what. ప్రియులారా, ఈరోజు మన బైబిల్ యొక్క విషయం ఏంటంటే మనం ఎప్పుడు ఏమి చెయ్యాలి, ఏ సమయంలో ఏమి చెయ్యాలా. The book of James was written by the own brother of Jesus Christ. James was Jesus' own brother. యాకోబు యేసుక్రీస్తు యొక్క సొంత సహోదరుడు అంటారు. ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని రాసింది యేసుక్రీస్తు సొంత సహోదరుడు. బికాస్ దెర్ వాజ్ వన్ మోర్ జేమ్స్, ఇంకొక యాకోబు ఉండేవాడు. In Acts chapter 13 you find 12 you find King Herod beheaded him. ఇంకొక యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు మహారాజు శిరచ్ఛేదనం చేసి ఆయనను చంపేశాడండి. సో ఆయన పని ఎక్కడ అయిపోయింది. హిస్ వర్క్ ఈజ్ ఓవర్. బట్ హూ ఇస్ దిస్ జేమ్స్ హూ రోట్ ద బుక్ ఆఫ్ జేమ్స్? ఆయన పని ఎక్కడ అయిపోయింది. మరి ఈ యాకోబు ఎవరయ్యా అంటే ప్రియులరా, ఈ యాకోబు యేసుక్రీస్తు యొక్క సొంత సహోదరుడు. రైట్. ఏంటి ఆయన చెప్తున్న ఒక విషయం ఏంటంటే ప్రియులరా, మీలో ఎవనికైనానో శ్రమ సంభవించేనా. వాట్ ఈస్ టెలింగ్? హి సేస్, ఇఫ్ ఎనీ one among you suffering, if any one of you having trouble, if anybody is having affliction, he says, let him pray. అతడు ప్రార్థన చేయవలెను. మనలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. The first thing, what to do when trouble comes?
మన కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట ప్రియులరా? మొదటిది మనము ప్రార్థన చేయాలంట. వీ నీడ్ టు ప్రే. వీ షుడ్ ప్రే. You know why? Because God listens to us. God answers our prayers. మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రియులరా, దేవుడు మన ప్రార్థన వింటాడు. రెండవది, దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ప్లీజ్ టర్న్ బుక్ ఆఫ్ పీటర్, 1 Peter chapter 3 verse 12. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలా ఉందండి. For the eyes of the Lord are on righteous, and his ears are attentive for their prayer. Now listen to me once again. I will read. For the eyes of the Lord are on the righteous, and his ears are attentive to their prayers. Yes? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. ఆయన చెవులు ఆయన ప్రార్థన వైపు ఉన్నవి. కానీ ప్రభు ముఖం. So here you find, when the man of God, when the children of God, when his saints pray, Bible says God's ears are attentive to their prayers. తన ప్రజలు, తన బిడ్డలు ప్రార్థించినప్పుడు ప్రియులరా, దేవుని యొక్క చెవులు వారి ప్రార్థనపై ఆలకిస్తూ ఉంటాయంట. సో వెన్ ఐఎమ్ ఇన్ ట్రబుల్, నాకు కష్టం వచ్చినప్పుడు, వెన్ ఐఎమ్ సఫరింగ్, నేను ఇబ్బందులు పడుతున్నప్పుడు, వెన్ ఐఎమ్ హ్యావింగ్ అ టఫ్ టైం, నాకు చాలా కష్టకాలం ఉన్నప్పుడు, ఐ షుడ్ ప్రే. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చెయ్యాలంట. ఇర్మియా 33వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 33 verse 3, it says, call unto me and I will answer you. Not only I will answer you, but I will deliver you from all kinds of troubles and problems. Let us listen that in Telugu. నాకు మొర్రపెట్టుము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును, నీకు తెలియజేతును. Again here it says, when you call unto the Lord, when I call unto the Lord will listen to me. He will answer us. First of all, he will listen, then he will answer our prayers. ప్రియులరా, మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన వినడమే కాకుండా మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడంట, దానికి సమాధానం ఇస్తాడంట. ప్రియులరా, కీర్తనలు, టర్న్ విత్ మీ Psalm 91 verse 15. Yeah, read. అతడు నాకు మొర్రపెట్టగా, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. When he called me, I will answer him. When he calls me, I will answer him. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. See, here also Bible is teaching, scripture is teaching, when we cry unto the Lord, when we call unto the Lord will not only listen, he will also answer our prayer. ప్రియులరా, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనం శ్రమలలో ఉన్నప్పుడు, దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన, మన మొర్రను ఆలకిస్తాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియులరా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. టర్న్ విత్ మీ Matthew's Gospel chapter 7 verse 7. Here Jesus is teaching to his disciples. యేసుక్రీస్తు తన శిష్యులకు ఇక్కడ బోధించిన మాట ఏంటంటే, ఆస్క్
and it shall be given unto you. Seek and you shall find. Knock and it shall be open unto you. In Telugu, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తట్టుడి మీకు తీయబడును. See? Ask and it shall be given unto you. Seek and you shall find. Knock and it will be open unto you. So all these verses, I can show you many number of verses in the Bible which says when God's children, when the saints of God, when his children cry unto him, when they pray to the Lord, when they pray to their Father, so God will not only listen, he will also answer. ప్రియులరా, ప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డలు ఆయనకు మొర్రపెట్టినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ మొరను ఆలకిస్తాడంట. వాళ్ళ మొరను ఆలకించి వాళ్ళకు ఉత్తరాన్ని ఇస్తాడంట, వాళ్ళకు జవాబు ఇస్తాడంట. ప్రియులరా, అదే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఇంకా చాలా వచనాలలో ప్రియులరా మనము ప్రార్థించాలి. ఇక్కడ ఒక సత్యాన్ని మనం అందరం గ్రహించాలి. We have to learn one important truth here. The truth is, when I am in trouble, when I am having financial problem, when I have some family problem, when I have some struggles in my life, Bible never teaches to go and ask people to pray for you. నాకు ఆర్థిక ఇబ్బందులున్నా, కుటుంబంలో ఏదైనా సమస్యలున్నా, లేకుంటే నా జీవితంలో ఏదైనా కొద్దిగా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మీరు వేరేటోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థన చేయమని దేవుడు ఎక్కడే కానీ మనల్ని కోరలేదు, ఎక్కడ కానీ మనకు ఆయన సెలవు ఇవ్వలేదు. ప్రియులారా, మన కష్టం వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు ప్రియులారా శ్రమలు వచ్చినప్పుడు మనమే ప్రార్థన చెయ్యాలంట. When we are in trouble, when we are suffering, when we are having a tough time, Bible is teaching that we only must pray. When God can listen to my prayer, why I should go to people and say, please pray for me? Yeah, if God is not listening my prayer, I can go to the people and say, please pray for me. దేవుడు మన ప్రార్థన వింటున్నప్పుడు ప్రియులరా, మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అని అడగడము అది సబబేనా? మన ప్రార్థన దేవుడు వినట్లేదు అన్నప్పుడు మనము వేరేటోళ్ళని వెళ్ళి నా గురించి ప్రార్థన చేయమని మనం అడగచ్చు. ఒక్క స్థలంలో ఉంది ప్రియులరా, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోరండి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోనండి. ప్రే ఫర్ వన్ అనదర్. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం కింద మనం చదివితే మనం ఒకరికొకరు మీరు ప్రార్థన చేయండి. సేమ్ జేమ్స్ చాప్టర్ 5, if you see the downward, it says pray for one another. It's only one place in the Bible it says pray for one another, but it's many times mentioned that you pray for yourself. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వే ప్రార్థించాలి. when you're in trouble, when you're suffering, when you have a tough time, when you have difficulties, you should not ask other people to pray. It's very painful sometimes to see. It's become like a chorus. ఇది ఒక ఊత పదం అయిపోయింది. మా కొరకు ప్రేయర్ చేయండి, ప్లీజ్ ప్రే ఫర్ us, ప్లీజ్ ప్రే ఫర్ us, ప్లీజ్ ప్రే ఫర్ us. వై we don't pray? మనం ప్రార్థన చేసుకోవట్లేదా? అందుకే we are asking others to pray. How long can we depend on others? How long can we depend on their prayers? మనం ఎన్నాళ్ళ వరకు ప్రియులరా ఇతరుల ప్రార్థన మీద మనం ఆధారపడతాము? ఎన్నాళ్ళ వరకు వాళ్ళ ప్రార్థన చేస్తే మనం బ్రతుకుతాము? You ask, you shall receive. I ask, I shall receive. మనం అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. నేను అడిగినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడు. సో నేను ప్రార్థన చేసుకోకుండా అందరి దగ్గరికి వెళ్ళి
మెసేజ్ల మీద మెసేజ్లు, కలిసిన వాళ్ళందరితో నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. సో ప్రియులరా, మన గురించి మనం ప్రార్థన చేసుకోకుంటే అప్పుడు ప్రియులరా మనం అందరూ అడుగుతూ ఉంటామంట, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. అదే మనం ప్రార్థన చేసుకుంటే ఇతరులు మన కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లే. వెన్ వి ప్రే, there is no need for us to go to somebody else and say, please pray for me, please pray for me, please pray for me. How long can we depend on them, on their prayers? ఎన్నాళ్ళ వరకు ప్రియులారా మనం ఇతరుల ప్రార్థన మీద ఆధారపడతామండి? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. I don't work, I sit at home, but every time I am going to my brother and asking some money, I am going to my sister and asking, I am in trouble, give me some money. I am going to my elderly people and saying, give me some money. When I can earn, when I can do my job and earn my salary, why should I go and ask my brother, my sister, my relatives, asking always, help me, help me. నేను ఉద్యోగం చేసుకోకుండా, ఇంట్లోనే కూర్చొని ఏ పని చేసుకోకుండా మా అన్న దగ్గరికి వెళ్ళి, మా అక్క దగ్గరికి వెళ్ళి, నాకు కొద్దిగా పైసలు ఇవ్వమ్మా, నాకు కొద్దిగా పైసలు ఇవ్వ అన్నయ్య, మన స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేను కొద్దిగా కష్టంలో ఉన్నాను, నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి. మనం పని చేసుకొని, మనం కష్టపడి, మనం సంపాదించుకోగలిగినప్పుడు మనం వేరేటోళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రియులరా, మనం చేసుకోకుండా వేరేటోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు అది సబబా? అది మంచిదేనా? ఎన్నాళ్ళ వరకు వాళ్ళు మన గురించి ప్రియులరా వాళ్ళు మన గురించి ప్రార్థన చేస్తారు? ఎన్నాళ్ళ వరకు వాళ్ళు మన మీద మన యొక్క సమస్యల గురించి వాళ్ళు దేవుని అడగాల? వెరీ రేర్ ఐ ఆస్క్ పీపుల్ టు ప్రే ఫర్ మీ. నా కొరకు ప్రార్థన చెయ్యండి అని చాలా తక్కువ అడుగుతాను. ఎప్పుడన్నా సిక్కున్నప్పుడు అడుగుతాను, కానీ అదర్వైజ్ ఐ డోంట్ ఆస్క్ పీపుల్ టు ప్రే ఫర్ మీ. రీజన్, ఐ ప్రే ఫర్ మై సెల్ఫ్. నేను ఎవరిని కానీ నా గురించి ప్రార్థన చేయండి అని చాలా తక్కువ ప్రియులరా అడిగి ఉంటాను, కానీ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. కారణం ఏంటంటే దేవుడు నీతిమంతుల ప్రార్థన చెవియొగ్గి ఆలకిస్తాడంట. God will be attentive to the prayers of His saints. When God can listen to me, when God can answer my prayer, why should I go and ask everyone, pray, pray, pray for me, please pray for me? So that means we are not praying for ourselves. అందరి దగ్గరికి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయండి, మా నిమిత్తం ప్రార్థన చేయండి మనం అడగడం ప్రియులరా, అది దేనికి గుర్తంటే మనం ప్రార్థన చేసుకోవట్లేదు. అట్లా ప్రార్థన చేసుకోకుండా ఎన్నాళ్ళ వరకు మనం అలా ఉంటామండి? ఎన్నాళ్ళ వరకు వేరేటోళ్ళ మీద మనం ఆధారపడతాం? ఒకసారి గుర్తు చేసుకోండి. సో వెన్ యు ఆర్ ట్రబుల్, యూ షుడ్ ప్రే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడే ప్రార్థన చెయ్యవలెను. నా మ్యారేజ్ గురించి నేనే ప్రార్థన చేసుకోవాలా? మా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు నేనే ప్రార్థన చేసుకోవాలా? నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఐ షుడ్ ప్రే. దేవుడు వినడా మన ప్రార్థన? అంటే మనకు దేవుని మీద నమ్మకం లేదా? డోంట్ వి బిలీవ్ ఇన్ గాడ్, దట్ గాడ్ లిజన్స్ టు అస్, గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్స్, గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. ఓన్లీ పీపుల్, దోస్ హూ డోంట్ బిలీవ్ గాడ్ విల్ లిజన్ టు మై ప్రేయర్, they will go and ask other people to pray for them. ఎవరైతే దేవుడు నా ప్రార్థన వింటున్నాడని నమ్మరో అలాంటి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు ప్రియులారా. సో మనం ఎన్నాళ్ళ వరకు వేరేటోళ్ళ మీద ఆధారపడతాము? సో ప్రియులారా, ఈ రోజు నుంచి మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఎవ్వరికి చెప్పేది. లెట్ us not tell anyone. From today onwards we will take a decision. Whatever the problem, whatever the trouble, whatever the sufferings I go through, Lord, I will kneel down and pray. I will ask you. I will never ask people, because Bible is teaching.
So secondly, what should we do when we are happy? James chapter 5 verse 13. If anyone is happy, let him sing songs of praise. Telugulo, ఎవరికైనాను సంతోషము కలిగినా ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. అతడు కీర్తనలు పాడవలెను. ప్రియులారా, the second one, if anybody is joyful, if anybody is happy, so Bible is, scripture is teaching, we should sing, praise the Lord, worship the Lord. లేఖనాలు మనకు సెలవిచ్చేది ఏంటంటే ప్రియులరా, మీలో ఎవరికైనా సంతోషము కలిగినా, హ్యాపీగా ఉన్నారా, ఉల్లాసంగా ఉన్నారా, జాయ్ఫుల్గా ఉన్నారా, అప్పుడు దేవుని వాక్యం మనకేమో సెలవిస్తుందంటే అతడు కీర్తనలు పాడవలెను. మనకు సంతోషం వచ్చినప్పుడు కుటుంబంగా కూర్చొని లేకుంటే వ్యక్తిగతంగా దేవునికి థ్యాంక్ చెప్పి పాటలు పాడుతూ దేవుణ్ణి గణపరచాలంటల్లా. When we are happy, when we are joyful, when we are enjoying our life, Bible says we should thank God, we should sing unto the Lord, we should praise the Lord, we should give glory to God by worshipping Him. Now what did Moses do in the book of Exodus? నిర్గమకాండము 15వ అధ్యాయంలో what did Moses do after crossing the Red Sea? వీళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఏం జరిగింది ప్రియులరా? అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. Now English it says, now Moses and all the children of Israel, they sang this song. If you read the full chapter, the whole chapter is a song. ప్రియులారా, ఆ అధ్యాయం అంతా అది పాట అంటండి. Exodus chapter 15 is a full of song. Why were they singing? Because God delivered them from the Red Sea. ఎందుకు ప్రియులారా వాళ్ళు ఎందుకు పాటలు, మోషే ఇశ్రాయేల్ అందరూ ఈ కీర్తన ఎందుకు పాడారంటే దేవుడు వాళ్ళందరినీ ఎర్ర సముద్రం నుంచి దాటించాడు. ఆ సంతోషం పట్టలేక they could not control their joy and that happiness. They sang a song. వాళ్ళు దేవునికి పాటలు పాడి దేవుని స్తుతించారు. We know about Jericho walls. ఎరికో గోడల గురించి మనకు తెలుసు ప్రియులారా. They are such a huge walls. అవి చాలా విశాలమైన, దట్టమైన, చాలా బలమైన కోట గోడ అంటండి. Even people used to build their houses on that wall and they used to live. ఆ యొక్క గోడ మీద మనుషులు ఇల్లులు కట్టుకొని అక్కడ నివాసం చేస్తూ ఉండేవారు. But what happened? All the people of Israelites, their priests, Joshua, they all went and they took a circle every day once. On the 7th day, 7 times. ఎరికో గోడ చుట్టూ 7 రోజులు ఒక్కొక్కసారి తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగారంటండి. Probably singing, praising, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గోడ చుట్టూ తిరిగారంట. Such a big, huge wall was broken because they were worshipping the Lord. They were singing to the Lord. They were praising the Lord. Singing is an expression of praising the Lord. ప్రియులారా, పాటలు పాడడం అనేది దేవునిని స్తుతించడంలో అది ఒక గుర్తు అంటండి. Angels in heaven, they sing and glorify the Lord. పరలోకంలో ఉన్న దూతలు వాళ్ళు దేవుని స్తుతిస్తూ పాటలతో గణపరుస్తారంట. Singing. We have 150 psalms. మనకు 150 కీర్తనలు ఉన్నాయి. Out of 150 psalms, at least you will find more than 100 psalms
full of praise and worship. కనీసం 100 కీర్తనలు ప్రియులరా దేవుని స్తుతించడము, ఆరాధించడము, దేవుని స్తుతించడము, ఆరాధించడము, పాటలు పాడడము, వీటి గురించే రాయబడ్డదంట. Paul and Silas, they were thrown in the prison. పౌలు శీలలు వాళ్ళని ప్రియులరా వాళ్ళను చెరసాలలో బంధించి అక్కడ వేశారంట. వాట్ డిడ్ దిస్ పీపుల్ డూ? వీళ్ళు ఏం చేశారంట ప్రియులరా? ఇన్ ద మిడ్ నైట్ దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్. వాళ్ళు పాటలతో ప్రార్థించారు అని ఉందంట. సి, దే ఆర్ నాట్ హ్యాపీ మూడ్, దే ఆర్ నాట్ వెరీ జాయ్ఫుల్ మూడ్, దే ఆర్ ఇన్ అ వెరీ సాడ్ మూడ్. సో వాట్ ఈస్ ద లెసన్ వీ లెర్న్? వెదర్ వీఆర్ హ్యాపీ ఆర్ వెదర్ వీఆర్ సాడ్. ప్రియులరా, పౌలు శీలను చెరసాలు లేచినప్పుడు వాళ్ళు చాలా సంతోషమైన పరిస్థితి కాదది. కొట్టారు, దే స్ట్రైక్ దెమ్, కొరడాలతో వాళ్ళని కొట్టారు ప్రియులరా. వాళ్ళంతా రక్తం వస్తుంది, దే ఆర్ బ్లీడింగ్. ఇట్స్ నాట్ అ హ్యాపీ మూమెంట్, ఇట్స్ నాట్ అ జాయ్ఫుల్ మూమెంట్, బట్ స్టిల్ దే వర్ సింగింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్. వాళ్ళ కీర్తనలతో దేవునికి ప్రార్థించినప్పుడు ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, అక్కడ చెరసాల బ్రద్దలైపోయిందంట. The prison bars were opened. There was an earthquake. You understand how powerful is singing, praising and worshipping the Lord? దేవుణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమైన విషయం తెలుసా ప్రియులారా? Shall I tell you another one truth? ఇంకొక సత్యాన్ని చెప్పమంటారా? In heaven, when we go to heaven, we will not be having any Bible study there. We will not be having any Bible classes there. We will not even have a prayer meeting there. We will not even pray there. ప్రియులారా, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎలాంటి బైబిల్ స్టడీ ఉండదంట, మనకి ఎలాంటి ప్రేయర్ మీటింగ్ ఉండదంట. కేవలం అక్కడ దేవుని ఆరాధిస్తూ ఆ కెరూబులతో సెరూపులతో మనం దేవుణ్ణి కనపరుస్తుంటామంట ప్రియులారా. సో విల్ బి సింగింగ్, praising and worshipping the Lord. You know, all the angels in heaven, they will be singing, praising and worshipping the Lord. You know, Jesus also sang a song. యేసుక్రీస్తు కానీ కీర్తన పాడాడు తెలుసా ప్రియులారా? I was shocked when I read this verse. Matthew 26 verse 30. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకున్నట్లయితే జీసస్ sang a song. ఓకే, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. Then they sang a hymn. They went to the Mount Olives. Jesus and his disciples, they sang a song. They sang a hymn. And they all went to the Mount Olives. Jesus and his disciples, they sang and they worshiped the Lord. How can we worship the Lord? ప్రియులారా, మనం దేవుని ఎలా ఆరాధించవచ్చు? బై సింగింగ్, మంచి పాటలు పాడడం ద్వారా. ఎనీ సాంగ్ బిలాంగ్స్ టు ద లార్డ్. వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ బై సింగింగ్. అది ఏ పాట అయినా దేవునికి సంబంధించింది. మనం పాడినప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళం అవుతాం. సెకండ్లీ, అట్ ద టైమ్ ఆఫ్ వర్షిప్ వీ కెన్ క్లాప్ అవర్ హ్యాండ్స్ అండ్ వీ కెన్ వర్షిప్ ద లార్డ్. మనం చప్పట్లు కొట్టుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధించాలి. థర్డ్లీ, we can raise our hands, lift our hands and praise the Lord, sing unto the Lord and worship the Lord. మన రెండు చేతులు పైకెత్తి మనం పాటలు పాడుకుంటూ దేవుని మనము ఆరాధించవచ్చు అంట. నాట్ ఓన్లీ దట్, we can stand up and we can worship the Lord. మనం లేచి నిలబడి దేవుణ్ణి స్తుతించవచ్చు అంట. Even we can lift our eyes to heaven. మన కన్నులు ఆకాశం వైపు ఎత్తి మనం దేవుణ్ణి స్తుతించవచ్చు అంట. These are all the way we can worship the Lord with the musical instruments. సంగీత వాయిద్యాలతో
మనం దేవుణ్ణి గణపరచాల ప్రియులరా. సో రెండవది, మనం దేవుణ్ణి ప్రియులరా గణపరచడానికి మనము పాటలతో, ఆరాధనతో ఆయనను గణపరచాలి. వీ షుడ్ వర్షిప్ ద లార్డ్ బై సింగింగ్, ప్రైజింగ్. I enjoy always singing and worship. Not just singing, stop. No. After singing, just lift our eyes, lift our hands, say praise the Lord. Just explain that song. పాట పాడిన తర్వాత ప్రియులరా మౌనంగా ఉండకూడదు. అదే పాటను వివరించుకుంటూ మనం ఆ పాటలో ఉన్న ఆ యొక్క విషయాన్ని తీసుకొని మనం దేవుణ్ణి కనపరచాలి. కష్టం వచ్చినప్పుడు మనమే ప్రార్థన చేయాలి, ఎవరికి చెప్పకూడదు ప్రియులరా. ఎవరు మన గురించి అంత సీరియస్గా ప్రేయర్ చెయ్యరు. మనం చేసుకున్నంత ఇతరులు మన కొరకు అంత భారంగా చెయ్యరు. సో బెటర్ ప్రే ఫర్ అవర్ సెల్ఫ్. వెన్ వీ ఆస్క్ అదర్ పీపుల్ టు ప్రే, I don't think so people can pray with the same burden, with the same passion, with the same pain which we are going through. మనం ఏ కష్టంలో ఉన్నామో, ఏ బాధలు ఉన్నామో, ఆ కష్టం ప్రకారం, ఆ బాధ ప్రకారం వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారా? రెండవది, హ్యాపీగా ఉన్నామా? దేవునికి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి. ఎవ్రీడే వీఆర్ నాట్ సాడ్. ప్రతిరోజు మనం దుఃఖంగా ఉండము కాబట్టి కొద్దిగా సంతోషంగా ఉంటాం కాబట్టి వీ హ్యావ్ టు సింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. మనం సంతోషంగా, సిన్స్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యాపీ, జాయ్ఫుల్, దేర్ఫోర్ వీ కెన్ సింగ్ అండ్ వర్షిప్ ద లార్డ్. ద థర్డ్ ట్రూత్ ఈస్ వాట్ టు డూ వెన్. మూడవది ప్రియులరా, ఏ సమయంలో మనం ఏమి చెయ్యాలి? ద థర్డ్ వన్, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verse 14. మీలో ఎవరికైనాను రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. Is anyone sick among you? You should call the elders of the church and ask the elders to pray for him or the family members. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సిక్ అయి ఉన్నాడా, అనారోగ్యంగా ఉన్నాడా? If somebody is suffering, if somebody is having some sickness, if somebody is going through a physical turmoil, we should not run for the meetings, for healing meetings. That is only for the non-believers, non-Christians. These big meetings. But for the Christians, believer Christians, a born again person, రక్షింపబడ్డ మనకు, బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది దేవుని కొరకు జీవిస్తున్న మనకు ఏదైనా రోగం వస్తే మన మీటింగ్లకు, ఓపెన్ ఎయిర్ మీటింగ్కి వెళ్ళకూడదు ప్రియులరా. అది అన్యుల గురించి దేవుడు, అన్యులు ప్రభు గురించి తెలవని వాళ్ళ గురించి అలాంటి మీటింగ్స్ పెట్టి దేవుడు హీలింగ్ చేస్తున్నాడు. మరి మన హీలింగ్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఇంట్లోనే కూర్చొని మన సంఘ పెద్దలను పిలిపించాలి. We should sit at home. We should not go for any meetings for healing, saying that brother will pray, then I'll be healed. So no, Bible says you sleep at home. Call the elders of the church, or even you can call your pastor. మీ కాపరిని, మీ సంఘ కాపరిని పిలిపించవలెను. వారు వచ్చి నూనె తీసుకొని మన తల మీద రాసి మన కొరకు ప్రార్థన చేస్తారు. Those people will come, apply oil, pray for the sick. Now what Bible teaches?
The prayer of the faith will heal the sick. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. So third method, what to do when we are sick. You know what we do if we are sick? We first look unto the Lord. Sometimes we call our believers, church members, and ask them to pray for my daughter, my son, my wife, for myself. మా సంఘస్థులను ఎవరైనా పిలిపించి వాళ్ళని ప్రార్థన చేయమని చెప్తాం ప్రియులారా. Then we go to hospital. Nothing wrong going to hospital. ప్రార్థన చేసుకునే సేవకులను పిలిపించుకుంటే మనం ప్రార్థన చేసుకోవాలా. మ్యాక్సిమం దేవుడు స్వస్థపరుస్తాడు. God will heal them maximum. If at all still you feel nothing wrong going to hospital. Luke was a doctor. లూకా ఒక ప్రియులరా ఆయన ఒక డాక్టర్గా ఉన్నాడు. There are many places in the Bible which talks about medicine, doctors. When Shunammite's son died, she requested Elisha to come and pray for the son. ఆ శూనమిరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఏలియాను ఆమె ఇంటికి పిలిపించి ప్రార్థించేయమని కోరింది. సో మనం సిక్కున్నప్పుడు we should call. You have your pastor, we have our pastor. So you call them, say my husband is not doing well, my wife is not doing well, can you come and pray? మా భార్యకి బాగాలేదు, మా భర్తకు బాగాలేదు, దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అని వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయాలి. అండ్ ఐ బిలీవ్ ఎవ్రీ పాస్టర్ విల్ కమ్. మన సంఘ కాపర్లు వస్తారండి, వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన, ద ప్రేయర్ made by faith will heal the sick. So that prayer, both the pastor should believe, after my prayer the sick person will be healed. The sick person also should believe, after the servant of God's prayer I will be healed. When two believe together, when they two agree together, then you'll find healing. Remember one more thing. Oil is not important here. The prayer of the faith is important here. ప్రియులరా, ఇక్కడ నూనె, ఆ చమురు, ఆయిల్ ముఖ్యం కాదండి. విశ్వాసముతో చేయబడ్డ ప్రార్థన. వచ్చిన పాస్టరు విశ్వాసంతో ప్రార్థన చేయాలా? ఇక్కడ సిక్ పర్సన్ కానీ విశ్వాసంతో ఆ ప్రార్థన వినాలి. A pastor who came, he should believe, after my prayer this sick person will be all right, and the sick person should believe, after this pastor's prayer I am going to be all right. Then prayer of the faith will heal the sick. We should not pray for oil. మనం నూనె కొరకు ప్రార్థన చేయకూడదు. It became a tradition in our country, all over the world. మన దేశంలో ప్రపంచమంతట్లో నూనె కొరకు ప్రార్థన చేస్తారు. నూనెలో ఏముందండి? యూ టెల్ మీ వాట్ పవర్ ద ఆయిల్ హ్యాస్. ఇట్స్ జస్ట్ కోకోనట్ ఆయిల్. ద పవర్ ఇస్ నాట్ ఇన్ ద ఆయిల్, ద పవర్ ఇస్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయినా కానీ ఆయన అంతమందిని స్వస్థపరచలేదా? He never applied oil to anyone. He never prayed with the anointing oil. He just prayed and many people were healed. Oil is not important. I request you, dear brothers and sisters, believe in the blood of Jesus.
God will do a miracle. I never bought oil till today. Prayer oil. Prayer oil అనేది నేను ఎప్పుడు కొనలేదు ప్రియులరా. I will not buy. నేను కొననండి. I know scriptures. నాకు లేఖనాలు తెలుసు. ఆయిల్లో ఏం లేదు. There is nothing in the oil. Oil was a symbol of anointing in the Old Testament. పాత నిబంధనలో నూనెను అభిషేకానికి వాడారు కాబట్టి ఆ నూనె రాయమన్నారు. అంతేకాని ఆ నూనెలో ఏదో పవర్ ఉందని ఆ నూనె బాటిల్ తీసుకెళ్ళి ఆ పాస్టర్ ప్రేయర్ చేసుకుని ఇంట్లో పెట్టుకొని టానిక్ మాదిరి ఎప్పుడు పడితే అప్పుడు తాగడం కాదు ప్రియుల. Prayer. Our God is a Father. So remember these three things. When I am sick, I should call my pastor. And every pastor will come when we call them. మన పాస్టర్లకు మనం ఫోన్ చేసి బ్రదర్ బాగాలేదు అంటే తప్పకుండా వస్తారండి మన సేవకు. Every pastor, when we request them, asking them to come home because somebody is not well, certainly our pastors will come and pray. And the prayer made by faith will heal the sick. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. Jesus healed many people and he said one thing, your faith has healed you. యేసుప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు ప్రియులరా. వాళ్ళందరితో ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళు. Jesus knows his capacity. He can do healing. But other person, if he doesn't believe, healing will not take place. ఆ ఎదుటి వ్యక్తి నమ్మకపోతే అక్కడ స్వస్థత జరగదు. అందుకే we should close our eyes. We should join that prayer with the oneness of our heart. ఏకీభవించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అలాంటి ప్రార్థనలు వింటాడు. సో 3 things. 3 విషయాలు ప్రియులరా. Number 1, if I am suffering, if I am having any problem, I should only pray. నాకు కష్టాలు, నాకు ఏదైనా నష్టం వచ్చినప్పుడు ప్రియులరా నేనే ప్రార్థన చేయాలంట. సెకండ్లీ, ఇఫ్ ఐ am హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నప్పుడు కీర్తన పాడాలంట. హబ్బకుక్లో మనం లాస్ట్ టైం చదువుకున్నాం. లాస్ట్ టైం వి రెడ్ ఇన్ హబ్బకుక్, ఈవెన్ దో దెర్ ఇస్ నో వైన్ ఇన్ ద గార్డెన్, still I will praise you. There is no figs in my garden, I will still praise you. There is no herd in the cattle in the herd, still I will praise you. ద్రాక్ష తోటలో ద్రాక్షలు లేకున్నా, అంజురపు కాయలు నా తోటలో రాకున్నా, నా దొడ్డిలో ఆవులు మేకలు ఉన్నా లేకున్నా, తండ్రి నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలను. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, పాటలతో ఆరాధించాలి. అందుకే ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ సండే I sing and I worship. So I want all of you to join. Not just singing and keeping. After singing, just we need to worship the Lord. Third and finally, చివరికి మూడవది ప్రియులరా, if anybody is sick, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, మీలో ఎవరికైనా రోగం వచ్చినా, అనారోగ్యం ఉండేనా, మన తల మీద మనం చేయబెట్టి ప్రార్థన చేసుకోవడం కంటే మనం ఎవరన్నా సేవకులను పిలిపించి వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ విశ్వాసం వర్కౌట్ అవుతుంది. కాబట్టి just instead of keeping my hand on my head and praying for my sickness, if I call some God servant, when he comes and prays for me, then God will do a miracle. So these 3 things. Number 1, if I am suffering, I should pray, not requesting everyone to pray for me. When I pray, God will listen to me. When I am earning, why should I go and ask money? When I am praying, God is listening. Why should I request others to come and pray for me? Secondly, if I am happy, we need to sing and praise the Lord. And thirdly, if I am sick, I should call the elders, my pastors, my servant of God. Call them, ask them to come and pray. And when he comes, give a little coconut oil. There is no power in the oil. Just simply for anointing the head, that's it. As I told, Jesus healed many people without oil. ప్రియులరా,
యేసు ప్రభు నూనె లేకుండానే, నూనె ఎవరికి పూయకుండానే, రాయకుండానే ఎంతో మందిని స్వస్థపరిచాడు. ఇక్కడ ఆయిల్ అసలు ఇంపార్టెంటే కాదు ప్రియులారా. మనం దాని మీద, ఆయిల్ మీద ఫోకస్ పెట్టుకొని ఉన్నదంతా మనం పోగొట్టుకోకుండా ప్రియులారా మన విశ్వాసం మీద మనం ఫోకస్ పెట్టు. నథింగ్ రాంగ్ గోయింగ్ టు హాస్పిటల్, నథింగ్ రాంగ్ టేకింగ్ అ మెడికేషన్, నథింగ్ రాంగ్ కన్సల్టింగ్ అ డాక్టర్. మనము ప్రియులారా ఆసుపత్రికి వెళ్ళడం తప్పేం లేదు. మనం ఒక వైద్యుణ్ణి సంప్రదించడంలో తప్పేం లేదండి. మనం మాత్రలు లేకుంటే మందులు తినడంలో తప్పేం లేదండి. దేవుడే వీటిని సృష్టించాడు. మే గాడ్ హెల్ప్ us that we may do these things continuously and regularly. Hopefully we'll meet on Sunday 11 o'clock in the morning and we will have exactly 1 hour 10 minutes service, same English and Telugu. May God bless all of us. Shall we all say Amen? Amen. Shall we say Amen? Amen. Amen. Shall we pray? Father, we once again thank you for speaking to us with the word of God. తండ్రి, మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మాకు కష్టం వచ్చినప్పుడు మేమే ప్రార్థన చేయాలి. మాకు నాయన సంతోషం కలిగినప్పుడు మేము కీర్తనలు పాడి నిన్ను స్తుతించాలి. మూడవది, మాలో తండ్రి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, రోగి అయి ఉన్నట్లయితే మేము సంఘ పెద్దలను పిలిపించాలి. వాళ్ళు వచ్చి మా కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ నూనె ఉన్నా విశ్వాసము లేకపోతే అక్కడ స్వస్థత కలగదు అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం. తండ్రి, నూనె కంటే విశ్వాసాన్ని మేము పెంచుకున్నట్టుకు మాకు సాయం. Father, we know Jesus healed many people without oil. So we don't depend on oil. We depend on the blood of Jesus Christ. We depend on the faith of Father. So please help us, Father, and bless everyone who joined this Bible study, and see that, Lord, your blessings may continue to be on them. Anybody who's suffering financially, please help them. And especially we pray for our country, we pray for the world, we pray for our leaders. Give them such a wisdom. ప్రభువా, మా నాయకుల గురించి, మా యొక్క అధికారుల గురించి మేము ప్రార్థిస్తాం. వాళ్ళకు మంచి జ్ఞానాన్ని, తెలివినిచ్చి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని వారు చక్కగా పరిపాలించడానికి వారి కృపను దయచేయండి. Give them such a wisdom and grace that they may rule our country, our nation with happiness and joyfulness of Father. We once again thank you. We remember every person who is suffering with this COVID-19. Deliver everyone, Father. ఎవరెవరైతే ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న వాళ్ళందరినీ మీరు విడిపించి అందరికీ స్వస్థతను కలగచేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వి బ్లెస్ ఎవ్రీవన్. ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ మీరు దీవించుకొని ఆదివారం 11 గంటలకు మళ్ళీ మేము కలిసి నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు సాయం చేయండి. లార్డ్, బీ విత్ us till we meet on Thursday, now next Sunday, and glorify your name, Lord. We give all the glory, praise, appreciation and thanksgiving. In Jesus' precious name we pray. Amen. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. May the grace of the Lord Jesus Christ, the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ సదాకాలము తోడెండును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord and God bless you అండి. Hopefully we'll see on Sunday. మనం దేవుని చిత్తమైతే ఆదివారం 11 గంటలకు ఉదయము మనం దేవుని ఆరాధించుకుందాం. We'll send you the details and notification. We will send you the notification. God willing, we'll meet on Sunday and glorify the Lord. Amen. Praise the Lord and good night. Bye-bye. Praise the Lord.